హాయ్ గైస్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు మూవీ నుంచి నిన్న థర్డ్ సాంగ్ మాస్ సాంగ్ దబిడి దిబిడి అనే సాంగ్ వచ్చింది. అభిమానులకైతే బాగా నచ్చింది. సాంగ్ వచ్చిన తర్వాత కొందరు అయితే పనిగట్టుకొని సాంగ్ మీద ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. చీచి, బాలకృష్ణ ఇలాంటి సాంగ్లో నటిస్తాడా? బాలకృష్ణ స్థాయి ఏంటి? ఇలాంటి స్టెప్పులు ఏంటి? శేఖర్ మాస్టర్ ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వాషౌట్ అయిపోయినట్టే, ఇంకా కొరియోగ్రాఫ్ మానుకుంటే బెస్ట్. సీనియర్ హీరోలతోటి ఇలాంటి స్టెప్పులు వేపియడం ఏంటి అనే కామెంట్లు అయితే కొందరు ట్రోల్ చేసి ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఇలాంటి స్టెప్పే మిస్టర్ బచ్చన్లో రవితేజ హీరోయిన్ తోటి ప్రైవేట్ పార్ట్లో పట్టుకొని అట్లా స్టెప్ వేయడం అప్పుడు పెద్ద దుమారం లేపింది. ఇలాంటి స్టెప్ ఉండకుంటే బాగుండు అన్నట్టు. కానీ సేమ్ ఆ రేంజ్లో లేకపోయినా కానీ హీరోయిన్ బ్యాక్ సైడ్ దబిడి దిబిడి అని బాలకృష్ణ చేయితోటి కొట్టడం, కొందరికైతే పాయింట్ దొరికింది కదా ఇంకా నెగిటివ్గా మాట్లాడాలని చాలా మంది నెగిటివ్ ట్రోలింగ్ సినిమా మీద బ్యాడ్గా అయితే ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది జస్ట్ సాంగ్ మాత్రమే. ఇది నువ్వు సాంగ్లో నిజ జీవితం కాదు, లేకపోతే ప్రైవేట్ కాదు, సినిమాలో జస్ట్ సాంగ్ ఎంటర్టైన్మెంట్ కోసం. అందులో పోని ఇది దబిడి దిబిడి అని ఒక మాస్ మసాలా సాంగ్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి స్టెప్స్ కూడా శేఖర్ మాస్టర్ ఆ రేంజ్లో కంపోజ్ చేసి ఉంటాడేమో అనేది కొందరు ఫీలింగ్. అయితే వాల్తేరు వీరయ్యలో బాబీ కోహ్లీ ఇదే అమ్మాయితోటి ఐటెం సాంగ్ వేర్ ఇస్ ద పార్టీ అనే సాంగ్ పెట్టాడు. దాంట్లో అమ్మాయి కంటే చిరంజీవి బీటు డ్యాన్స్ హైలైట్ అయ్యేటట్టు బాబీ కోహ్లీ చూసుకున్నాడు. కానీ ఈ సాంగ్లో మాత్రం దబిడి దిబిడి అంటే శేఖర్ మాస్టర్ బాలకృష్ణ స్థాయిలో కొన్ని మూమెంట్స్ కంపోజ్ చేయలేదేమో అనిపించింది నాకు కూడా. సాంగ్ 10 సార్లు చూసిన తర్వాత కొన్ని ఫాస్ట్ మూమెంట్ స్టెప్స్ కానీ గ్రేస్ అనేది బాలకృష్ణకు మాస్ గ్రేస్ ఉంటుంది, అలాంటి స్టెప్స్ కూడా కొరియోగ్రాఫర్ బాలకృష్ణ నుంచి స్టెప్స్ ఏపీయలేదేమో, అసలు శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ తగ్గట్టు కంపోజ్ చేయలేదేమో అని కొద్ది అక్కడక్కడైతే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా ఆడియో పరంగా కూడా చూసుకుంటే ఇప్పటి వరకు డాకు మహారాజు మన గతంలో వచ్చిన వీరసింహారెడ్డి సంక్రాంతికి జై బాలయ్య సాంగ్ కానీ మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎన్నో సాంగ్స్ బ్లాస్ట్ అయిపోయింది. ఆడియో మాత్రం చాలా పెద్ద హిట్ అయిపోయింది. వీరసింహారెడ్డితో పోలిస్తే సంక్రాంతి సినిమా వీరసింహారెడ్డితో పోలిస్తే డాకు మహారాజు తమన్ అంత కేర్ తీసుకొని ఈ డాకు మహారాజు సినిమాను కంపోజ్ చేసినట్టు అంత క్లియర్గా అర్థమవుతుంది. మొదటి సాంగ్ అది డివోషనల్ సాంగ్, తర్వాత చిన్ని సాంగ్ అది మెలోడీ సాంగ్, మనకు ఉయ్యాలో జంపాలో ఆ రేంజ్లో అయితే హిట్ కాలేదు. ఇప్పుడు వచ్చిన సాంగ్ కూడా బ్యాడ్ నెగిటివ్ కామెంట్లు వినపడుతున్నాయి. జైలర్ మ్యూజిక్ వాడిండు, ఈ సాంగ్ లాగా ఉంది, మాస్ మాస్ దబిడి దిబిడి అన్నాడు. ఆ రేంజ్లో ఉందంటే ఆ రేంజ్లో అభిమానులకైతే ఆ రేంజ్లో ఉంది. కామన్ ఆడియన్స్కు కొంతవరకు నచ్చిందేమో. సాంగ్స్ మీద అయితే తమను ఒకప్పటిలాగా వీరసింహారెడ్డి భగవంత్ కేసరి అఖండ రేంజ్లో కేర్ తీసుకోలేదేమో. ఇప్పుడు వచ్చిన సాంగ్స్ వరకు అయితే ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. డాకు మహారాజు దబిడి దిబిడి సాంగ్ మాత్రం స్టెప్స్ మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ చేసినాయి. ఇంకా ఆ స్టెప్ వల్ల చాలా మంది ట్రోల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఇష్టం, ఇది జస్ట్ సినిమా మాత్రమే, అందులో ఉన్న మాస్ సాంగ్ మాత్రమే, ఎవడి ఇష్టం వాడిది. కానీ కొన్ని సినిమాలు ఆడియో చాలా పెద్ద హిట్ అవుతుంది, కానీ సినిమా మాత్రం డల్ అవుతుంది, సినిమా యావరేజ్ అవుతుంది. కానీ నాకు తెలిసి ఈ ఆడియో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాకుండా కానీ డాకు మహారాజు కంటెంట్ మీద, సినిమా స్టోరీ మీద ధైర్యం నమ్మకం ఉంది కాబట్టి నాగవంశీ అంత పర్ఫెక్ట్గా జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాడు. స్టోరీ పాయింట్ మాత్రం కొత్తగా ఉండబోతుంది అన్నట్టు అర్థమైంది. ఆడియో యావరేజ్ అయినా కానీ సినిమా మాత్రం హిట్ అయ్యే అవకాశాలు కంపల్సరీ కానొస్తున్నాయి. గెట్ రెడీ ఎవడేని ట్రోల్ చేసుకున్నా కానీ ఎవడేం కాదు, అది ఐటెం సాంగ్. ఏదో హీరోయిన్ సౌందర్య లాంటి హీరోయిన్ వచ్చి చేసిన సినిమా కాదు, ఐటెం సాంగ్. ఆమె ఎన్నో ఐటెం సాంగ్లు చేసింది, ఊర్వశి అంటే ఆమె. వేర్ ఇస్ తప్ప ఎన్నో సినిమాలో బాబీ కోహ్లీకి అన్ని వరుసగా ఐటెం సాంగ్స్ వేసుకుంటూనే వస్తుంది. సాంగ్ను దబిడి దిబిడే బట్టి కంపోజ్ చేసి ఉంటాడు. కానీ బాలకృష్ణ స్థాయి గ్రేస్ మూమెంట్ కొన్ని పడిన ఉంటే ఆ సాంగ్లో చాలా బాగుంటుండే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.